వెల్కమ్ టు K6 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో బయలుపడినటువంటి కుస్తాపూర్ శ్రీ కుశతర్పణ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం బయలుపడింది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, ఆలయ చరిత్ర ఏంటి, ఆలయ ప్రాశస్త్యం ఏంటి అనే విషయాలపై మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గోస్వామి శివప్రసాద్ శాస్త్రి గారు. ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శివప్రసాద్ శాస్త్రి గారు. నమస్కారం అండి. మరి ఒక ఆలయము మన చర్మచక్షువులకు అందుబాటులోనే ఉండేది. తర్వాత క్రమంలో ఏ విధంగా అయితే గోదావరి జలాలు రావడం ప్రారంభమైందో అక్కడ నుంచి ఆనకట్ట యొక్క ఎత్తును అనుసరించి నీటి మట్టం పెరగడం వల్ల పూర్తిగా జలసమాధి అయిపోయింది ఈ యొక్క ఆలయము. కాబట్టి ఈ ఆలయము ఎన్నో వేల సంవత్సరాల నుంచి అక్కడ కొలువై ఉన్నది. మరి శివప్రసాద్ శాస్త్రి గారు, ఈ ఆలయం అనేటువంటిది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందే జరిగిందా, అంటే ఈ ఆలయము తర్వాత ఈ జలాలు వచ్చాయి అక్కడికి ఎలా జరిగింది? ఆలయ నిర్మాణం అండి, మనకి మన ఈ తెలంగాణ జిల్లాల్లో ఇందూరు అంటే నిజామాబాద్ జిల్లా వరకు కూడా అప్పుడు నైజాం పాలనలో ఉండేది, నిజాం ప్రభుల పాలనలో. అయితే ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యము, ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యము గమనించి మహారాష్ట్రను పాలించినటువంటి ఛత్రపతి శివాజీ తదనంతరము వారి యొక్క మంత్రులైనటువంటి పేష్వాల వంశము పాలించడం జరిగింది దేన్ని, మహారాష్ట్రను. అయితే ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని గమనించి ఆ క్రమంలో ఉన్నటువంటి బాజీరావు పేష్వా అనేటువంటి మహారాజు నిజాం పాలనలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. తీసుకొని దానికి పరిహారంగా నిజాం ప్రభువులకి వారి మహారాష్ట్రలో ఉన్నటువంటి 1500 ఎకరాల భూమిని చెల్లించడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకొని బాజీరావు పేష్వా గారు ఈ యొక్క శ్రీ రామలింగేశ్వర మహాత్మ్యాన్ని చూసి ఆలయ నిర్మాణము, గోదావరిలో స్నానం చేయడానికి స్నానఘట్ట నిర్మాణము, 12 నుంచి 15 ఆలయాల వరకు కూడా పేష్వా గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం జరిగింది. కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎన్నో వందల సంవత్సరాల పూర్వమే ఆలయం అక్కడ కొలువు తీరు ఉందండి. దాని యొక్క ప్రాశస్త్యం అంత గొప్పది. ఓకేనండి. మరి గోస్వామి శివప్రసాద్ శాస్త్రి గారు, మీరు చెప్పినటువంటి విషయం చాలా బాగుందండి. అలాగే మనం చూసినట్లయితే ఈ ఆలయంలో వెలిసినటువంటి సైకత లింగం అంటుంటారు. అవును, సైకత లింగం అనేటువంటిది ఎలా అక్కడ నిర్మించబడ్డది, అంటే ఏ కాలంలో నిర్మించబడ్డది, దీని యొక్క ప్రాశస్త్యం గురించి భక్తులు రకరకాలుగా చెప్తున్నారు, ఎంతో గొప్పగా చెప్తున్నారు ఈ మధ్యన. అవును. మరి దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి, అసలు ఈ లింగం యొక్క ప్రాశస్త్యం? దీని ప్రాశస్త్యం అంటే అండి, మనకి మీరు అన్న విధంగా 100 పాళ్ళు వాస్తవం అది సైకత లింగం. ఎందుకంటే నా పరిశోధనలో 7 సంవత్సరాల కాలంలో నేను చేసిన పరిశోధనలో ఈ క్షేత్రం పైన పూర్వీకులు కూడా చెప్పి ఉన్నారు. ఆ సైకత లింగానికి ఆ యొక్క శ్రీ రామలింగేశ్వర వెనక భాగం ముడితే ఇసుకను ముట్టినటువంటి స్పర్శ ఉండేదని చెప్పేవారు. విచిత్రం ఏంటంటే 4 దశాబ్దాలైంది ఈ యొక్క క్షేత్రం నీట మునిగి ఉంది, అయినప్పటికీ ఆ సైకత లింగం కరగలేదు. అది దాని గొప్పతనం. అయితే త్రేతాయుగ కాలంలోనే ఈ సైకత లింగం యొక్క స్థాపన జరిగింది. సాక్షాత్తు ధర్మమూర్తి శ్రీ సీతారామచంద్ర స్వామి తన స్వహస్తాలతో స్థాపించినటువంటి లింగం ఇది, ఈ సైకత లింగం. ఎప్పుడైతే తన తండ్రి దశరథుడు స్వర్గసురైనాడో ఆ యొక్క పితృవిముక్తికి, పితృదోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోవడానికి వశిష్ఠుల వారి ఆదేశం మేరకి శ్రీరాముడు సతీ సమేతంగా సర్వగణాలకు ఆదేశం ఇచ్చి భటులతో, రాజులతో, సామంతులతో అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి. వశిష్ఠుల వారు కూడా చెప్పి ఉన్నారు, ఏమని, మీకు సంతానం కావాలంటే పితృవిముక్తి కావాలి. శ్రీరాముల వారికి కూడా ప్రశ్న, అయ్యా భారతావని అఖండము అమోఘము, మరి ఇంత పెద్ద భారతావనిలో పితృవిముక్తి ఎక్కడ అవుతుంది, ఏ క్షేత్రంలో పిండ ప్రదానం చేయడం వల్ల పితృవిముక్తి అవుతుంది అన్నటువంటి ప్రశ్నకి వశిష్ఠుల వారు చెప్పి ఉన్నారు. మనం చూసినటువంటి ఈ కుశతర్పణ క్షేత్రమే, దాన్నే రుద్రకోటి అని కూడా అంటారు. అంటే ఒకప్పుడు బ్రహ్మ ఇక్కడ నుంచే సృష్టిని ప్రారంభం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అంత గొప్ప ప్రాంతము మన ఇందూరులో ఉంది. అయితే ఈ రుద్రకోటి అనేటువంటి ప్రాంతము ఏదైతే మనం ఇప్పుడు కుస్తాపూర్ లేదా కుశతర్పణ క్షేత్రంగా చెప్పుకుంటున్నామో, ఈ రుద్రకోటిలో గోదావరి తల్లి దక్షిణ వాహిని అంటే దక్షిణంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడైతే గోదావరి ఏ నదీ జలాలైనా సరే దక్షిణంగా ప్రవహిస్తాయో సర్వ ఔషధాల యొక్క అక్షయ పాత్ర ఆ పాత్ర. ఇలాంటి దక్షిణ వాహినిలో పలానా క్షేత్రంలో అయ్యా మీరు దశరథుల వారికి పిండ ప్రదానం చేయండి, చేస్తే తప్పకుండా మీకు పితృవిముక్తి కలుగుతుంది, తద్వారా మీకు సంతానం అవుతుందని వశిష్ఠుల వారు సెలవిస్తే వారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడికి బాగానే ఉంది. లింగ స్థాపన అనేది ఎలా జరిగింది అదే గమ్మత్తు ఇక్కడ, అదే విచిత్రము. ఎందుకంటేనండి ఈ చరిత్రకి లింగ స్థాపనకి చాలా సంబంధం ఉంది. వారు వచ్చి ఉన్నారు, ఎవరు,
శ్రీరాముల వారు సతీ సమేతంగా సర్వగణాలతో కలిసి వచ్చిన్నారు. వచ్చిన తర్వాత దశరథుల వారికి ఈ యొక్క రుద్రకోటి అంటే కుస్తాపూర్గా మనం చెప్పుకునే కుశతర్పణ క్షేత్రంలో దక్షిణ వాహిని గోదావరి యందు పిండ ప్రదానం చేస్తున్నారు. చేసే క్రమంలో కుశాసురుడు అనేటువంటి రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ఈ పిండ ప్రదానాన్ని భగ్నం చేయాలి అని ఆయన పన్నాగం. ఎందుకంటే ఎక్కడైతే దేవతా కార్యక్రమాలు అవుతాయో అక్కడ కలియుగం, ఇది కలియుగము, మన మనసే రాక్షసులు, అది త్రేతాయుగము. రాక్షసులు సశరీరంగా ఉండేవారు. ఆ విధంగా అక్కడికి వచ్చి ఆ యొక్క పిండ ప్రదానాన్ని భగ్నం చేయాలన్నటువంటి సంకల్పంతో కాకి రూపంలో కుశాసుడు వచ్చి ఉన్నాడు. మొత్తానికి రాక్షసుడు తను అనుకున్న విధంగానే పిండ ప్రదానాన్ని భగ్నం చేసి ఉన్నాడు. చేసిన తర్వాత అనేకమైనటువంటి క్రోధంతో శ్రీరాముల వారు విరోచితంగా అస్త్ర దీక్షను పూని భయంకరమైనటువంటి బాణాలను ఆ యొక్క కాకి వైపుకు అంటే కాకి రూపంలో ఉన్నటువంటి కుశాసుడు వైపుకు సంధించడం జరిగింది. ఆ యొక్క బాణం ఘాటుకు కుశాసుడు గద్దించడం జరిగింది. బ్రహ్మహత్యా పాతకం ఆయనకి. దాని విముక్తి ఎట్లా, మళ్ళీ అక్కడే వశిష్ఠుల వారు ఉన్నారు. సో బ్రహ్మహత్యా పాతకం పోవాలంటే వాగ్రథ వ్యవసంపృత్తవు వాగ్రథ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. తండ్రే మన్నించాలి. ఆయన హరి అయినప్పటికీ మానవ అవతారంలో రాముడిగా ఉన్నాడు కాబట్టి శివలింగం స్థాపన చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశము వశిష్ఠుల వారు రాముల వారికి విన్నవించినారు. ఆ కోరిక మేరకి శివలింగ స్థాపన చేయాలి. అక్కడికి బాగున్నది. మరి లింగం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ క్షణంలో అంతకంతకి తయారు చేయాలంటే కష్టము. హనుమంతుడికి ఆజ్ఞ ఇచ్చినారు. ఎవరు? శ్రీరాముల వారు. లంకలో సువర్ణలింగం ఉంది, బంగారు లింగం. నువ్వు అమోఘమైనటువంటి శరీరాన్ని ధరించి వాయుపుత్రుడు ఎంతైనా వాయువేగంతో లంకకు వెళ్ళి ఈ ముహూర్తము ఫలానా ముహూర్తం అని బ్రాహ్మణోత్తములు వశిష్ఠుల వారు రాజగురువులు నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క గొప్ప ముహూర్తానికి నువ్వు వెళ్ళి సువర్ణలింగం తీసుకురావాలి అని శ్రీరాముల వారు హనుమంతుడికి ఆజ్ఞాపనం చేయడం జరిగింది. దాన్ని అనుసరించి హనుమంతుడు వెళ్ళినాడు లంకకి. ఎంతైనా శ్రీరాముడి ద్వారా సంధించబడ్డ బాణం కాబట్టి హనుమంతుడికి వైఫల్యం లేదు. కాకపోతే ముహూర్త నిర్ణయానికి 1-2-3 గడియలు ఆలస్యమైంది. ఎవరు? హనుమంతుడు. ముహూర్తంకి రావాలి. అందుకే శ్రీరాముడు అక్కడక్కడ ఉన్నటువంటి ఆ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకనే లింగంగా మార్చి స్థాపన చేయడం జరిగింది. అదే శ్రీరామలింగేశ్వరుడు. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం కూడా ఆ సైకత లింగమే. శ్రీరాముడి ద్వారా స్థాపించబడిన లింగం కాబట్టి దాన్ని శ్రీరామలింగేశ్వరుడు అని మనం కీర్తిస్తున్నాం. ఇది దాని వెనుకున్నటువంటి పూర్వ చరిత్ర. ఓకేనండి శివప్రసాద్ గారు, బాగుందండి చరిత్ర, లింగం యొక్క చరిత్ర. మరి అదే విధంగా చూసినట్టయితే మేము మొన్న K6 లో చూసాం ఇంటర్వ్యూలో, ఆ లింగానికి మధ్యలో గడ్డి పూస ఉండడం వల్ల అది తీయడం వల్ల అక్కడ అదే అలాగే ఉండిపోయింది అని చెప్పబడ్డది. అది ఎంతవరకు? ఏదండి? అక్కడ లింగానికి ఒక ఇట్లా గడ్డి పూస ఉన్నట్టుగా కనబడుతుందంట. అది శ్రీరాముడు తన స్వస్థాలతో చాలా చాలా అంటే మన ప్రేక్షకులకు ఉపయుక్తమైనటువంటి చాలా గొప్ప ప్రశ్న అడిగిన్నారండి. దానికి ధన్యులం మేము. ఈ విషయం తెలియాలి ప్రజలకు కూడా. అది గడ్డిపోచ కాదండి, అది దర్భ. దర్భ. దాన్ని కుశములు అంటారు సంస్కృతంలో. కుశములు అంటే దర్భలు. దాని క్షేత్రం పేరు కూడా అదే, కుశతర్పణము. అంటే దర్భలతో తడిచినటువంటి జలంతో అభిషేకం గావిస్తారు అక్కడ. ఆ విధంగా శ్రీరాముల వారు తను స్థాపన చేసినప్పుడు ఆ విధంగా దర్భలను తడుపుతూ అక్కడ అభిషేకం చేస్తున్నారు కాబట్టి అది ఇప్పటికీ అక్కడ ఉందని ప్రతీతి. దాన్ని ఎవరు తీసే ధైర్యం కూడా ఎవరు చేయలేరు. దీనికండి ప్రేక్షకులు కూడా గమనించాలి. ఒకటి ఏమనంటే, ఎప్పుడైతే సైకతలింగం స్థాపన అయింది కదా, హనుమంతుడు రానే వచ్చినాడు. అప్పటికి బంగారు లింగం తీసుకొని వచ్చినాడు. అలగపూడినాడు హనుమంతుడు. అంత దూరం నన్ను పంపిస్తే స్వామి, ఇంత గొప్ప క్షేత్రంలో సువర్ణలింగం స్థాపన చేద్దామని నేను అనుకున్నా. మీ ఆజ్ఞాపన కూడా అట్లనే ఉండింది. మరి మీరు నేను వచ్చేపాటికే ముహూర్తం దాటిందని చెప్పి సైకతలింగం స్థాపన చేసినారు. మరి ఇప్పుడు ఎట్లా? నేను దీన్ని తీసేస్తా. హనుమంతుడు శ్రీరాముడి మీద కోపం కాదు, ప్రేమతో శ్రీరాముడికి గొప్ప చరిత్ర ఇవ్వాలన్నటువంటి ప్రేమతో నేను తీస్తా అన్నాడు లింగాన్ని. అన్న తర్వాత శ్రీరాముడు వారు నవ్వుతూ, నాయన నీతో అయితే తీయ అన్నాడు. మట్టిలింగమే, ఇసుకలింగమే కదా అని చెప్పి అఖండమైనటువంటి తన బాహులతో దాన్ని గుద్దినాడు. వెళ్ళలేదు. రావణ లంకను అశోకవనాన్ని దహించినటువంటి తన బలమైన తోకతో కూడా లింగానికి చుట్టి పీకుదామని ప్రయత్నం చేసినాడు. అయినా కాలేదు. చివరికి శ్రీరాముడు అందరూ తల వంచి ఒప్పుకున్నాడు. తండ్రి, నీ సంకల్పమే దృఢమైనది, దాని ముందర నా ప్రయత్నం ఎంత అని చెప్పి ఎంతో వినమ్రుడై ప్రణమిల్లినాడు ఆయన. అందుకే
ఆ లింగము కూడా అంత గొప్పది. దాన్ని ఎవరు ఇప్పటికీ ముట్టజాలరు. మీరు ఏదో చెప్పినారు గడ్డిపోచ అని, కుశము అంటే కుశములు అంటే దర్భలు, దానితో తడపబడ్డటువంటి లింగం కాబట్టి దాన్ని కూడా ఎవరు తీరజాలరు. అందుకే దానికి కుశ తర్పణం అంటే అర్ఘ్యం వదలడము, కుశములు అంటే దర్భలు. ఆ విధంగా కూడా దీనికి కుశతర్పణ క్షేత్రం అని పేరు వచ్చింది. రెండవది, కుశాసురుని వధించినాడు కాబట్టి, కుశాసురుడు అసురుడు కుశ అనే పిలువడు అసురుని వధించినాడు కాబట్టి ఆ బ్రహ్మహత్యా పాతకము నివృత్తి చేసుకోవడానికి లింగస్థాపన అయింది కాబట్టి దీనికి కుశతర్పణ క్షేత్రం అని ఆ విధంగా కూడా పేరుందండి. అంత ప్రాశస్తమైనటువంటి స్థలి మన ఇందూరులో ఉన్నందుకు మనం గర్వపడాలి, సంతోషపడాలి ఆనందంతో. మరొక విషయం ఏంటంటే అంటే కరువు వల్ల వచ్చినటువంటి వాటర్ ఇంకిపోవడం ద్వారా ఇటువంటి ఒక మహత్తు కలిగినటువంటి ఆలయం బయలుపడింది. మన నిజామాబాద్ జిల్లాలో ఇంతటి మహత్తు కలిగినటువంటి ఆలయం ఉందన్న సంగతి కూడా చాలా మట్టుకు తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇది వాటర్లో ఉండిపోయింది కాబట్టి అందరికీ తెలియనటువంటి విషయం. చాలా మంచి విషయం చెప్పారు శివప్రసాద్ శాస్త్రి గారు. మరి అలాగే మనం కూడా శ్రీ రామలింగేశ్వర ఆలయం ఏదైతే ఉందో కుస్తాపూర్లో, ఇది కుశ తర్పణ అంటే చాలా మందికి కూడా తెలియదు. ఆ విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారండి శివప్రసాద్ శాస్త్రి గారు. మరి మరొక విషయం ఏంటంటే ఈ ఆలయం అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడైనా బయలుపడిందా లేదా ఇదే మొదటిసారి? చాలా మంచి ప్రశ్న అడిగినారండి. మనకి సుమారుగా ఇప్పుడు నడుస్తుంది, గురువు సింహరాశిలో ఉన్నాడు, గోదావరి పుష్కరాలు. సుమారుగా 2005వ సంవత్సరంలో ఇంచుమించుగా అప్పుడు కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీ రామలింగేశ్వర ఆలయం బయటపడింది. అప్పటికి ఇంకా చాలా మందికి తెలియదు. ఈరోజు ఈ K6 పుణ్యమా అని అశేషమైన భక్తులకి చేరుతున్న ఇన్ఫర్మేషన్, ఈ సమాచారము తెలియాలి తప్పకుండా. ఇంతటి మహాస్థలి మన ఇందూరులో ఉన్నందుకు మనము ఆనందపడాలి. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే ప్రయత్నంలో మన K6 వర్గము చేసినటువంటి ప్రయత్నము అమోఘమండి. ఏ విధంగానైతే మిత్రులారా, భగీరథుడు అప్రమేయమైనటువంటి తపస్సు చేసి గంగానదిని దివి నుంచి భూమికి తీసుకువచ్చినాడో, ఈరోజు K6 కూడా ఇంత గొప్ప చరిత్రని ప్రజల ముందుకు తీసుకువస్తున్నది. ఒక విధంగా ఈ K6 ఛానల్ కూడా భగీరథ ప్రయత్నమే. ఆనాడు భగీరథ ప్రయత్నం సఫలీకృతం అయింది, ఈరోజు కూడా మన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఇంకొక విచిత్రం అండి, ఇంతకుముందు మీరు అన్నారు ఏమని, వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు ఇంకిపోయి ఆలయం బయటకు వచ్చిందని. ఇదంతా ఈశ్వరుని లీల. విధి ఆటలో మనం అందరం పావులమే అండి. ప్రేక్షకులకు ఒక విషయం విన్నవిస్తాను, వినండి. అయ్యా మీరే చెప్తున్నారు ఏమని, ఈ యొక్క కుశతర్పణము శ్రీరాముల వారు పాదం మోపినటువంటి క్షేత్రం, మరి ఎందుకు ఇది నీట మునిగింది అనే ప్రశ్న అందరికీ రావచ్చు. భక్తులకు కనిపించకుండా అది నీటిలో ఉండడం వల్ల భక్తులకు కూడా కనిపించట్లేదు. చాలా సంవత్సరాలు, చాలా గొప్ప దశాబ్దాలు, 4 దశాబ్దాలు ఏం చేయవచ్చు. మీ ప్రశ్న చాలా గొప్పది. నీట మునిగింది అని మనం మనసుతో మన చర్మచక్షులతో చూస్తున్నాము, కానీ ఈశ్వరుడు లీల ఎంత గొప్పదంటే తను ఒకటే సత్యం, 2 సత్యాలు తెలియపరుచుకున్నాడు ఈ ప్రపంచానికి. విధి ఆడే ఆటలో విశ్వేశ్వరుడు కూడా పావుకాక తప్పలే. ఇది గొప్ప సత్యము మనకి ఈశ్వరుడు మనకిచ్చింది. దాన్ని బట్టి ఏమి, నాయన కర్మవశాత్తు ఏదైనా సంభవిస్తుంది, తట్టుకోండి. ఈ విధి లీలలో, నేను నడిపించే లీలలో నేనే పావైపోయినాను అనేది మొదటి సత్యము. రెండవ సత్యము, సోదరులు గమనించండి ఒకటి, భక్తులు ఒకరోజు శివలింగాన్ని అభిషేకించిన నీళ్లను తీర్థంగా మనం తీసుకుంటే పవిత్రమైతే 365 రోజులు 4 దశాబ్దాలు 40 సంవత్సరాల నుంచి నిత్యం అభిషేక జలమే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు. ఆ దిగువన ఉన్నటువంటి ప్రతి పంట, ఈ నీటితో పండిన పంట అంతా ప్రసాదమే. అందుకే చూడండి మీరు, ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్వము లేని వైభవము ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత ఈ కొత్తపల్లి, అంకాపూరు, అంసాపూరు, దిగువన ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా ఎంతో సంపన్నులైనారు. ఎందుకంటే తీర్థం అదంతా. ఆ తీర్థం వల్ల కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా మనం పునీతం. నిత్యం లింగానికి జలాభిషేకం ఒకటండి. పరమేశ్వరుడు లయకారకుడు. ఎవరైతే పరమేశ్వరుడు వద్దకు రాలేరో వారి వద్దకు పరమేశ్వరుడు వెళ్తాడు. భగవంతుడు భక్త సులభుడు. ఆ కారణమే దాన్ని నిరూపించాలనే తన దగ్గరకు వచ్చి తీర్థం తీసుకోలేకపోతే తన తీర్థం అందరికీ పంపించినాడు. ఇది దీనిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి లీల. అందుకే మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ శ్రీ రామలింగేశ్వరుడి గురించి మాట్లాడే అవకాశం వస్తున్నది మనకి.
చాలా సంతోషం అండి. చాలా సత్యం చెప్పారండి. మరి శ్రీరామ్ సాగర్ లో ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో అది దినానికి ప్రతి నిత్యం మనం శివలింగానికి జలాభిషేకం చేసినటువంటి వాటర్ దిగువ ఉన్నటువంటి విలేజ్లకు వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అంకాపూర్ కానివ్వండి, ఇంకా ఇతర విలేజ్లు కానివ్వండి, సస్యశ్యామలంతో ఎంతో ఆకుపచ్చగా నిండుగా కనబడుతున్నాయి. మరి ఎంత పుణ్యమో తెలియనటువంటి విషయాలు, ఎన్నో విషయాలు కూడా మన శివప్రసాద్ శాస్త్రి గారు చెప్తున్నారు. మరి అలాగే శివప్రసాద్ శాస్త్రి గారు, మరి ఈ ఆలయానికి ఇప్పుడు బయలుపడిన నేపథ్యంలో భక్తుల యొక్క తాకిడి ఎలా ఉంది? భక్తుల తాకిడి అశేషంగా ఉందండి. ఈ 2005లో బయలుపడ్డప్పుడు చాలా తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఉన్నారు. మీడియా పుణ్యమా అని ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలియడం వల్ల అశేషంగా ఇప్పుడైతే ఆ ఆలయ క్షేత్రాన్ని పరిశుభ్రంగా చేస్తూ ఇప్పుడు రాబోయే జనవరి ఫిబ్రవరి మాసాల్లో శివరాత్రి యొక్క ఉత్సవాలని బ్రహ్మాండంగా చేద్దామనే ఉద్దేశంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, చిన్నయానం, ఇండొచ్చును, గాదెపల్లి, నూత్పల్లి, ఈ గ్రామాల వాళ్ళు భక్తులు అక్కడికి వచ్చి దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. విశ్వసిస్తారో లేరో భక్తులారా, రోజుకు కనీసం 500 నుంచి 600 మంది దర్శించుకుంటున్నారు అక్కడ. అంత గొప్ప క్షేత్రము. మన అదృష్టము గోదావరి పుష్కరాల పుణ్యమా అని 2005లో బయలుపడ్డటువంటి ఆలయము మళ్ళా ఇంచుమించు 11 సంవత్సరాలకు ఇప్పుడు ఆలయం బయటపడింది. మనందరికీ స్వామి దర్శనం ఇవ్వాలని తలంచినాడు. కాబట్టి అశేషంగా రండి జనము. రోజుకు మేము మొదలు వెళ్ళాము ప్రారంభమైనప్పుడు, అప్పుడు 100 నుంచి 200 మంది వచ్చినారు. ఇప్పుడు రోజుకు 500 నుంచి 1000 మంది వస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులారా అందరూ తరించండి వెళ్ళి. దీని దారి కూడా చాలా సులభం. మనకి నందిపేట మీద నుంచి, నందిపేట పై నుంచి నూత్పల్లి, గాదెపల్లి నుంచి చిన్నయానం దగ్గరికి వెళ్ళినామంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎవరో భక్తులు, ప్రియులు, ప్రేమికులు, దైవ భక్తులు జెండాలు పెట్టి ఉన్నారు దానికి దారి కోసం అని. ఇక్కడ ఇట్లా నందిపేట నుండి ఎలా అంటున్నారు? మనము నందిపేట నుంచి నూత్పల్లి, డొంకేశ్వర్ కమాన్ వస్తుందండి. డొంకేశ్వర్ గ్రామం యొక్క ఎంట్రన్స్, దాని కమాన్ వస్తుంది. ఆ కమాన్ నుంచి కుడి దిక్కు వెళ్తే మనము గాదెపల్లి చిన్నయానం అని వస్తుంది. ఆ చిన్నయానం దాటినామంటేనే సరిపోతుంది. అక్కడికే బేసిన్ స్టార్ట్, ఎగువ ప్రాజెక్ట్ యొక్క బేసిన్ స్టార్ట్. అక్కడికి వెళ్ళామంటేనే మనకు ఆలయము దర్శనం ఇస్తుందండి. భక్తులు తప్పకుండా వెళ్ళిరండి. మళ్ళా ఈ పుణ్యం రాదు. ఈశ్వరుడు పాపం ఎక్కువైందేమో మనను కాపాడడానికి ఆయన ఇక్కడ వచ్చున్నాడు. కాబట్టి అందరూ దర్శించాలని కోరిక. మరి శివప్రసాద్ శాస్త్రి గారు, మీరు చెప్పినటువంటి రూట్ భలే ఉంది. కానీ ఇంకొక రూట్ అందరూ ఏమనుకుంటారంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటే ఇలా ఆర్మూర్ నుండి నిర్మల్ పోయే రోడ్ లోపల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు వస్తుంది కదా. అవును. మరి అలా కూడా వెళ్ళొచ్చా? అలా చాలా కఠినం అండి. ఎందుకంటే ఒకప్పటి గ్రామం యొక్క దారి కూడా అక్కడ నుంచి లేదు. మనకి ఎక్కడైతే గోదావరి దక్షిణంగా ప్రవహిస్తుందో, గోదావరికి ఈవల ఒడ్డున నిజామాబాద్ జిల్లా, గోదావరికి ఆవల ఒడ్డున ఆదిలాబాద్ జిల్లా. మనం అక్కడ నుంచి వస్తే కనుక ఆ గోదావరి బేసిన్ ఉంటుంది, గోదావరి ప్రవాహం యొక్క పాత్ర ఉంటుంది, అది బాగా లోతుగా ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా నీలమట్టం అయినప్పటికీ అనేకమైన బురద ఉంటుంది దానిలో. కాబట్టి భక్తులందరికీ సులభ మార్గం ఒకటేనండి, నందిపేటకి వెళ్ళండి. ఆ నందిపేట నుంచి డొంకేశ్వర వరకు వస్తే డొంకేశ్వర యొక్క ఎంట్రన్స్, ఆ యొక్క కమాన్ నుంచి కుడి దిక్కుకు టర్న్ కావాలి, మలగాలి. అక్కడ నుంచి గాదెపల్లి చిన్నయానం మీద నుంచి వెళ్తే మీరు అప్పటికే మీకు పిలుస్తూ ఉంటాడు ఈశ్వరుడు. మనం నందిపేటకి రీచ్ అయినామంటేనే, నందిపేటకి చేరుతున్నామంటేనే ఆయన పిలుపు వినిపిస్తుంది మనకి. కాబట్టి అక్కడ దాకా వెళ్ళండి, తప్పకుండా దర్శించండి శివుడిని, ఈశ్వరుణ్ణి. మరి మనము శ్రీ రామలింగేశ్వర ఆలయం ఏదైతుందో కుస్తాపూర్లో ఉన్నటువంటి ఆలయంపై డాక్టర్ శివప్రసాద్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం ఉన్నాం. మరి శివప్రసాద్ గారు, ఈ ఆలయం యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నో ఆలయాలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదే నేపథ్యంలో ఈ ఆలయానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఆకాంక్షిస్తున్నారు మీరు? చాలా చక్కటి ప్రశ్న అండి. ఊరికే రాదు మహద్ అవకాశం అన్నట్టు సుమారు 11 నుంచి 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశం, ఇది ఏ విధంగానైనా సరే మన ప్రభుత్వము దృష్టికి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూసినట్లయితే ఈ చిన్నయానం అని మనం అనుకునే ప్రాంతం నుంచి సరి అయిన దారి దానికి లేదు. మరొక విషయం ఏంటంటే శివప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఆలయం అనేటువంటి బయలుపడింది. అంటే మన రాష్ట్ర ప్రజలకు ఎంతో ఆనందదాయకము. అలాగే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దీనికి ఎంతో కృషి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా చాలా చక్కటి అవగాహన, చక్కటి ఊహ, చక్కటి ఆశ కూడా. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తను కూడా ఒక విధంగా భగీరథుడే. తను కూడా 11 సంవత్సరాలు ఇంచుమించు సాధన చేసి తెలంగాణను సాధ్యం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన 11 సంవత్సరాల సాధనను ఆశీర్వదిస్తూ 11 సంవత్సరాల తర్వాత మనకి శివుడు బయటకు వచ్చినాడు. అంటే మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, ఇంతకుముందు ఉన్న రాష్ట్రాన్నే మళ్ళా కొత్తగా ఊపిరి పోసుకున్నందుకు ఈ రాష్ట్రాన్ని ఆశీర్వదించడానికి
పరమేశ్వరుడు మళ్ళీ అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రభుత్వము కనుక ఈ విషయంలో చొరవ తీసుకొని సరైన దారి వేస్తూ, ఇప్పుడు మనకు రాబోయే కాలంలో అనతి కాలంలో శివరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. రాత్రి కూడా ప్రజలు అక్కడ ఉండి భజనలు, గానాలు, కీర్తన చేసే విధంగా వీధి దీపాలు కానీ, విద్యుత్ దీపాల అలంకరణ కానీ, నీటి సౌకర్యం కానీ, తినుబండారాల సౌకర్యం కానీ ఏమైనా చేస్తే కనుక ప్రజలు అక్కడ దాకా వచ్చినందుకు వాళ్ళకి ఎంతో సహాయకారకంగా ఉంటుంది. ఇంకా వచ్చే వానాకాలం వరకు కూడా ఇంకో ఇంచుమించు 8 నెలల వరకు తను మనందరినీ సంతోషపెడుతూనే ఉంటాడు శివుడు. కాబట్టి అప్పటి వరకు కూడా ఒక మన రాష్ట్రమే కాదు, ఈ యొక్క కుశతర్పణ క్షేత్రానికి మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా అశేషమైన భక్తులు ఉన్నారు ఒకప్పటి కాలంలో. వాళ్ళకు కూడా ఈ విషయము చేరాలి. వాళ్ళందరికీ సౌలభ్యంగా ఉండే విధంగా మన గవర్నమెంట్ విద్యుత్ దీపాల అలంకరణ, నీటి సౌకర్యము, తినుబండాల సౌకర్యము, దారి సక్రమంగా చేస్తే గనక గవర్నమెంట్కి భక్తుల తరపున కృతజ్ఞతలు సదా చెప్తాం మనం. ఓకేనండి శివప్రసాద్ గారు. మరి అలాగే ఈ ఆలయం యొక్క మన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన విలేజ్ కమిటీ, అదే గ్రామస్తుల యొక్క కమిటీల ద్వారా కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా ఏ విధంగా ఆశిస్తున్నారు వారి నుంచి మీరు? చాలా చాలా సంతోషమైన ప్రశ్న అడుగుతున్నారండి. నిజానికి కూడా ఎప్పుడైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం అయిందో అప్పుడు ఆ క్షేత్రం ఉన్నటువంటి ప్రతి ఆలయంలో దేవతామూర్తులను పెకిలించి తీసుకొని వివిధ గ్రామాల్లో పెట్టి ఉన్నారు. మనకి పోచంపాడులో చూసినట్లయితే అక్కడ కూడా దీనికి ప్రత్యేకగా శ్రీ రామలింగేశ్వర ఆలయం నిర్మించి ఉన్నారు. ఆ యొక్క శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన నందీశ్వరుడు ఈ క్షేత్రంలో. అవకాశం ఉన్నంత మటుకు తీసుకుపోయి స్థాపన చేస్తున్నారు భక్తులు. కానీ హనుమంతుతోనే సాధ్యం కాలేదు ఈ శివుని పెకిలించేది, మనం మానవ మాత్రుడు. కాబట్టి ఈ క్షేత్ర పండితులు, ఈ క్షేత్రపురి వాసులు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు, అయ్యా ఇది చాలా ప్రాశస్తమైనటువంటి లింగం, దయచేసి దీన్ని పెకిలించే ప్రయత్నం చేయొద్దు అని. దానిపైన అతి ఎక్కువ మందం ఉన్నటువంటి ఇనుప పాత్రను బోర్లించున్నారు. 2005వ సంవత్సరంలో ముఖ్యంగా మనం హర్షించాల్సిన విషయము, ఈ క్షేత్రానికి ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి చిన్నయానాము, గాదెపల్లి, నూత్పల్లి ఈ గ్రామస్తులు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆధ్యాత్మిక అర్హతను పొంది ఆ యొక్క పాత్ర పై భాగాన్ని, పై పెచ్చును తీయడం జరిగింది. అప్పుడు కదా శివుడు మనందరికీ దర్శనమిస్తున్నాడు. మీరు అడిగిన ప్రశ్నకి ఈ క్షేత్రం యొక్క అభివృద్ధికి ప్రస్తుతము చిన్నయానాము, గాదెపల్లి, నూత్పల్లి వాళ్ళ సహకారం చాలా గొప్పగా ఉంది. వారికి సదా ధన్యులము. వాళ్ళది కూడా ఒక విధమైనటువంటి గొప్ప ప్రయత్నమే. వారి ప్రయత్న ఫలితంగానే మనం ఈరోజు శివుని చూడగలుగుతున్నాం. దీంతోపాటు ఎప్పుడైతే ఈ క్షేత్రము నీట మునిగి ఉన్నదో వీరికి నష్టపరిహారం గవర్నమెంట్ కరీంనగర్ జిల్లాలో ఒక ప్రాంతం ఏర్పాటు చేయడం స్థలము, దాన్ని ఇప్పటికీ కొత్త కుస్తాపూర్ అని పిలుస్తారు. ఆ కొత్త కుస్తాపూర్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారికి తోచిన విధంగా సేవలు చేస్తూ, శుభ్రం చేస్తూ, సౌకర్యాలు ఏర్పరుస్తూ భక్తులకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామస్తులకి ముఖ్యంగా మరొకసారి చెప్తా ఉన్నాను, నూత్పల్లి, చిన్నయానాము, గాదెపల్లి, కొత్త కుస్తాపూర్ తదితర గ్రామస్తులు, భక్తులు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. మీ యొక్క సేవలకి మా అందరి సహకారం, పూర్తి ఇందూరు జిల్లా సహకారం మొత్తం తీసుకోండి. శ్రమదానం చేద్దాము. అది శ్రమదానం కాదండి, అదొక తపస్సు. 1000 సంవత్సరాలు చెట్టు కింద కూర్చొని జపం చేసి ఎంత పుణ్యమో ఈ శ్రమ కూడా అనద్దు, ఈ తపస్సులో మనం భాగస్వామి అంత పుణ్యము. కాబట్టి మీ యొక్క సేవలు మా అందరికీ తెలియపరచండి, పూర్తిగా ఇందూరు జిల్లాకు తెలియపరచండి. ఈ క్షేత్రాన్ని ఈ ఉన్నటువంటి అవకాశం ఉన్న 6-7 నెలల కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రఖ్యాతి చేద్దాం. ఎందుకంటే భగవంతుడు భక్త సులభుడు, అయ్యా కష్టము అంటే తీర్చేస్తాడు ఆయన. ఆ అవకాశం అందరికీ ఇద్దాము. సదా మీకు కృతజ్ఞతలు ఈ గ్రామస్తులకి. బాగుందండి శివప్రసాద్ శాస్త్రి గారు, మీరు అనుకున్న విధంగా మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు కానివ్వండి, చాలా భక్తిపరమైనటువంటి ప్రజలు వీరందరూ కూడా వీరు కూడా ప్రతి ఒక్కరు చేసి ఈ రామలింగేశ్వర ఆలయాన్ని అభివృద్ధి దిశన తీసుకెళ్తారని చెప్పి ఆశిద్దాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఆలయ యొక్క గ్రామస్తుల కమిటీ కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ గాదేపల్లి కానివ్వండి, యానంబ కానివ్వండి, అలాగే కుస్తాపూర్ గ్రామస్తులు, కొత్త కుస్తాపూర్ వీళ్ళందరూ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. చాలా ధన్యులమండి. మరి ఈ క్షేత్రంలో చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి? చాలా చక్కటి ప్రశ్న అండి. మొదలు ఈ క్షేత్రమే చూడదగ్గ ప్రదేశం, అది ముఖ్యమైనటువంటి చూడదగ్గ ప్రదేశం. ఎందుకంటే సైకత లింగం ఉంది కాబట్టి, శ్రీరాముడు భగవంతుడు అయినటువంటి స్వస్థాలతో చేసినటువంటి లింగము, అది కను విందు, కనులకు పసందు. చాలా అటువంటి క్షేత్రాన్ని చూడాలని చెప్పేసి మాకు కూడా ఆకాంక్ష ఎంతో ఉంది. మరి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా? సంతోషం అండి. అన్ని రకాలుగా రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి వంట వండించినటువంటి పళ్ళెము ఈ క్షేత్రం. ఇంత ఆరోగ్యకరమైన పళ్ళెంలో ప్రతి పదార్థము కూడా ఆరోగ్యమే. ఆ పదార్థాల్లో భాగంగా ముఖ్యంగా దీనిలో ప్రపంచంలో ఎక్కడా లేదండి, సీతావంతెన ఇక్కడ ఉంది. క్షేత్రం ఉన్నప్పుడు
శ్రీరామ సేతు శ్రీలంకకి రామేశ్వరంకి మధ్యలో ఉంటే సీతా సేతు ఒక్క కుస్తాపూర్లోనే ఉంది. సీతా సేతు అంటే సీతమ్మ తల్లి ఇక్కడ వచ్చినప్పుడు తన స్నానం చేసిన తర్వాత తన శిరోజాము నుంచి జాలువారినటువంటి ఆ నీటి బిందువులు నల్లరాళ్లలాగా మాదిరయ్యి గోదావరికి ఇటు అటులో ఒక వంతెనగా ఏర్పడింది. దీన్ని సీతా వంతెన అంటారు. ఎవరైతే దాని సమీపంలోనే సీతాకుండము అని చెప్పి ఎక్కడైతే సీతమ్మ తల్లి స్నానం ఆచరించిందో అది సీతాకుండము. క్షేత్రం ఉన్నప్పటి కాలంలో సంతానం కాని వాళ్ళు భర్తలు ఆపదలో ఉంటే కనుక ఆ యొక్క సీతాకుండంలో ఏ ముత్తైదు మధ్య స్నానం చేస్తుందో తప్పకుండా ఆమెకు సంతానం అవుతుంది. వారి భర్త ఎంతటి ఆపదలో ఉన్నా సరే ఆపద విముక్తి అవుతుంది. అది మొదటి ప్రాంతము సీతాకుండం. రెండవది చంద్రికా హ్రదము అంటారు, లేదా వెన్నెల మడుగు. మనం ఇంతకుముందు చర్చించుకున్నాము. హనుమంతుడు బంగారు లింగం తీసుకువచ్చినాడు. అక్కడ దాని ప్రసక్తి రాలేదు. ఎక్కడ పోయింది ఆ లింగం? అవునండి, అక్కడ మనం నోటీస్ చేయాలి. అక్కడ ఆ ప్రశ్న రాలేదు. అయితే శ్రీరాముల వారికి హనుమంతుడు అంటా ఉన్నాడు, తండ్రి అంత కష్టపడి తీసుకొచ్చిన లింగం బంగారు లింగం నేను ఎక్కడ పెట్టాలి అంటే శ్రీరాముల వారు ఒకటే చెప్పినారు, హనుమ నువ్వు అభయ రూపంలో అంటే మంచి ఉన్నతమైనటువంటి శరీరాకృతితో గోదావరిలో సంచరించు. అంత పైపెచ్చు ఆకారంలో ఎక్కడైతే నీ మోకాలి వద్దకు నీళ్ల మట్టం ఉంటుందో అక్కడ ఈ లింగాన్ని పెట్టు అన్నారు. హనుమంతుడు మొత్తం తిరిగి ఒకానొక ప్రాంతంలో మాత్రము అంత భీకరమైన రూపంలో ఉన్న హనుమంతుడికి కూడా ఆ మోకాలి వద్దకు నీళ్లు వచ్చినాయి. దాని మట్టము అక్కడ పెట్టినాడు ఈ యొక్క సువర్ణలింగం. దాన్నే వెన్నెల మడుగు అంటారు. మీకు ఇంకొక విషయం అండి, భక్తులు కూడా తెలియపరుస్తా ఉన్నా, చూసిన వాళ్ళు మా తండ్రులు మా తాతలు కూడా మాతో చెప్పి ఉన్నారు, ఎక్కడైతే ఈ వెన్నెల మడుగు ఉందో వాళ్ళు స్వయంగా అనుభవించినారు కూడా. ఎండిపోయినటువంటి మారేడు దళం అంటే పత్తిరి దళము అక్కడ వేస్తే ఆ పత్తిరి దళం సాధారణంగా ఎండిపోయిన ఆకు నీళ్ళలో తేలుతుందండి. కానీ ఆ వెన్నెల మడుగులో వేస్తే మూడు ఆవర్తనాలు తిరిగి మధ్యలోకి వచ్చేది నీట మునిగేదంట. అది వాళ్ళు చెప్పినటువంటి చరిత్ర. అది వెన్నెల మడుగు. సీతాకుండము. దాని తర్వాత దక్షిణ వాహిని. మన తెలంగాణ రాష్ట్రంలో ధర్మపూర్లో దక్షిణ వాహిని గోదావరి, మళ్ళీ కుస్తాపురే. బేసికల్గా ఆ యొక్క గోదావరి తీరం కూడా చూడదగ్గ ప్రదేశం. దాని తర్వాత వ్యాసకుండము అని ఉండేది. ఇవన్నీ కూడా ఈ కుండాలన్నీ కూడా ఈ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా ప్రదేశాలు. ఎవరైతే వ్యాసకుండంలో స్నానం ఆచరిస్తారో అఖండమైన విద్య వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ హనుమత్ తీర్థము. హనుమత్ తీర్థము అంటే ఇదే గోదావరిలో ఒకానొక ప్రాంతం హనుమత్ తీర్థము. ఎవరైతే హనుమత్ తీర్థంలో స్నానం ఆచరించి వస్తారో వారికి గ్రహ దోషాలు కానీ నవగ్రహ ఇబ్బందులు కానీ లౌకిక ప్రాపంచిక ఆపదలు కానీ ఉండవని చెప్పి కూడా శాస్త్రం చెప్తా ఉండింది. దీనికి అంతటికీ కూడా మూలమండి బ్రహ్మాండ పురాణం. ఓకేనండి శివప్రసాద్ శాస్త్రి గారు, బాగుందండి. మరి అలాగే మనం చూసినట్లయితే ఈ క్షేత్ర నిర్మాణ దశ లోపల వేదంలో ఎటువంటి ప్రమాణం చెప్పబడింది? చాలా 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 చక్కటి ప్రశ్న అండి. మీకు సదాకృతజ్ఞులము. మీ ప్రశ్న వల్ల ప్రపంచానికి ఒక గొప్ప సత్యం తెలుస్తుంది. మనకి ఏ క్షేత్రమైనా కానివ్వండి, తెలంగాణ జిల్లాలో చూద్దాము, మంథని క్షేత్రం ఉంది కాళేశ్వరం వద్ద, కాళేశ్వరము ఉంది, ధర్మపురి, చెన్నూరు, అదేవిధంగా ఇక్కడ కుశతర్పణ క్షేత్రం. మనకి వేదంలో పురుష సూక్తంలో ఒక మంత్రం చెప్పబడి ఉంటుంది, బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య తద్వైశ్య పద్మ్యాగం శూద్రో అజాయత. ఇది వేద పురుషుని యొక్క ప్రమాణం. ఎలాగైతే బ్రాహ్మణోస్య ముఖమాసేత్, కాలపురుషునికి ముఖంలో బ్రాహ్మణులు అంటే బ్రహ్మత్వం ఉన్నవాళ్ళు. ఈ క్షేత్రంలో కూడా గోదావరిని మనం తలపాగగా చెప్పుకుంటే, ఏదైతే గోదావరి దక్షిణ వాహిని ఉందో ఆ గోదావరిని తలపాగగా చెప్పుకుంటే ఆ తలపాగను దాటి శ్రీరామలింగేశ్వర ఆలయం, మీరు చూసినటువంటి ఆలయం, అది తిలకం బొట్టు. దాని కిందికి వస్తే బ్రాహ్మణుల ఆవాసాలు ఉండేవి, పూజారులేదు. 192 మంది బ్రాహ్మణులు అక్కడ ఉండేవారు. అంటే బ్రాహ్మణోస్య ముఖమాసేత్, విష్ణుమూర్తికి బ్రాహ్మణుల గృహాలు, ముఖము, తిలకము, ఆలయము, తలపాగ, కిరీటం మాత్రం గోదావరి. బాహు రాజన్యకృత అంటే ఇక ఆ బ్రాహ్మణుల ఆవాసం నుంచి కిందికి వస్తే నారాయణ రెడ్డి దోరా అనే వాళ్ళ ఇల్లు ఉండేది, వాళ్ళ సమూహం. బాహు రాజన్యకృత అంటే భుజాల్లో రెడ్డిలు. ఊరు తదస్య తద్వైశ్య, దాని తర్వాత వైశ్యుల గృహాలు ఉండేవి. అక్కడనే కిరాణా షాపులో ఎండొచ్చు, వర్తక వాణిజ్య కేంద్రం అక్కడ ఉండేది. పద్మ్యాగం శూద్రో అజాయత, దాని తర్వాత అన్ని కులస్తుల వాళ్ళు ఉండేది. అంటే ఈ క్షేత్రానికి వేదమే ప్రమాణం అండి, కాలపురుషుడే సాక్షాత్ ప్రమాణం. అంత గొప్ప క్షేత్రం ఇది. ఇంకా దీని గురించి మరొక విషయం చెప్పుకోవాలి. మనకి కులము అనే కొమ్ములాటలో, మతము అనే కొమ్ములాటలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఈ క్షేత్రము వీటన్నిటికీ అతీతం అండి. భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి ఒక నిదర్శనం. ప్రతి సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చాలా గొప్పగా రథోత్సవం చేసేవాళ్ళు. ఈ రథోత్సవంలో ప్రతి కులాల వాళ్ళు ఒకటిగా దీనిలో పాల్గొనేవారు. బ్రాహ్మణులు రథం పైన ఉన్నటువంటి శ్రీవారికి వేదోచరణ చేసేవారు.
నాయ బ్రాహ్మణుల వాళ్ళ వంశస్థులు మనం జెండాల పతాకాలు అంటాము. రథానికి 20 పతాకాలు పట్టుకునేవాళ్ళు. వడ్రంగులు ఆ చక్రానికి ఆ రథానికి సంబంధించిన చక్రాల యొక్క మరమ్మతులు చేసేవాళ్ళు. ఇతర కులస్తులు చక్రానికి ముందు దారిగా దివిటీలు పట్టుకునేవాళ్ళు. ఇది భిన్నత్వంలో ఏకత్వం అండి. అందుకే ఇంత మహాక్షేత్రము మన దగ్గర ఉంది. ఎవరు కూడా కాలయాపన చేయవద్దు. సదా సర్వదా శీఘ్రంగా ఆలయ దర్శనం చేసుకోండి. ఓకే, శివప్రసాద్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా K6 ప్రేక్షకులకు వెచ్చించి అలాగే ఆలయం యొక్క ప్రాశస్త్యము ప్రాముఖ్యత తెలిపినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ప్రేక్షకులు కూడా శ్రీరామలింగేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు, కుశతర్పణ క్షేత్ర అనుగ్రహ ప్రాప్తిరస్తు, తదస్తు, శుభం. ఇది కుశతర్పణ శ్రీ రామలింగేశ్వర ఆలయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో బయలుపడినటువంటి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటుంది మీ K6. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.